ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదదీచి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదదీచి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ప్రస్తుత పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు చాలా అధికంగా ఉంటున్నటువంటి దినాలు. ఎంతమంది నిపుణులైనటువంటి వైద్యులు ఉంటూ ఉన్నారో, ఎన్నెన్నో ఖరీదైనటువంటి మందులు వాడుతూ ఉన్నా, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉన్నా, అంతు చిక్కనటువంటి అనారోగ్యాలు మానవుని వెంటాడుతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము ఈ ప్రాతకాల సమయంలో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. చెప్పండి, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. మంచిదండి. గాడ్ బ్లెస్ యూ. స్వస్థత
దేవుడు దయచేస్తాడు. స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుని యొక్క వాక్యం. అయితే స్వస్థత మనం పొందుకుంటానికి ప్రభు 2 సూత్రాలు ఈ ఉదయకాలం మనకు తెలియజేస్తా ఉన్నారు. ఒకటి, రోగి స్వస్థత పొందాలి అంటే ఒకటి ప్రార్థన చేయాలి. రెండవది విశ్వాసము కావాలి. ఎందుకు అంటే మన దేవుడు పరమ వైద్యుడు, వైద్యులకు వైద్యుడు అని గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు వాక్యం అంటుంది రోమాపత్రిక 13వ అధ్యాయం 13వ వచనములో, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడతాడు. భౌతిక సంబంధమైనటువంటి అనారోగ్యం కొరకు మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. కాబట్టి ఈ యొక్క రోగికి రోగము అది స్వస్థత కుదరకపోతే ఆ మానవుడు తప్పనిసరిగా ఈ లోకయాత్ర ముగిస్తాడు. కరోనా టైంలో కోట్ల రూపాయలు వెచ్చించిన దురదృష్టవశాత్తు అనేక మంది ధనవంతులు గొప్పవారి లోకయాత్ర ముగించారు. కాబట్టి వచ్చినటువంటి రోగాలకు అనారోగ్యాలకు వైద్యులు ఉన్నారు, మంచి కాస్ట్లీ మెడిసిన్ ఉంది అని ఒకవేళ అనుకుంటున్నామేమో. ఈ ఉదయకాలం చిన్నగా ఆలోచన చేద్దాం. ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన దేవుడు మాత్రమే స్వస్థపరిచే దేవుడు. విశ్వాస సహితమైన ప్రార్థన చేద్దాం. మనకు కలిగిన వ్యాధి బాధను స్వస్థపరిచే దేవుడు. అందుకని పరిశుద్ధ వాక్యములో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనములో, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించెను. దేవునికి మనం ప్రార్థన చేయనప్పుడట మన ప్రార్థన మనవులు ఆయన ఆలకిస్తాడు. ఆ ప్రార్థనలో విశ్వాసము ఉండాలి. అటువంటి విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన చేయగలిగితే ఆయన ఆలకించి నీకు జవాబిస్తాడు, స్వస్థత కలుగు చేస్తాడు అని దైవ వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. 32వ కీర్తన 6వ వచనములో, కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారు నిన్ను ప్రార్థన చేయుదురు. ఎవరటండి? ఎవరు ప్రార్థన చేస్తారు? దేవుని ఎడల భక్తి కలిగిన వారు ప్రార్థన చేస్తారు అని దేవుని యొక్క వాక్యం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు, నీతిమంతులు ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుల ప్రార్థన, ఈ ప్రార్థన విశ్వాసముతో చేయాలి, ఎడతెగక చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రభు మన ప్రార్థన ఆలకించాడు అని నమ్మికతో మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి మనం భయపడవలసినటువంటి అవసరత లేదు. ప్రార్థనకు ప్రభు జవాబిస్తాడు. కానీ ప్రార్థనకు ప్రభు జవాబు ఇవ్వాలి, నిన్ను స్వస్థపరచాలంటే నీ ప్రార్థన విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన అయి ఉండాలని దేవుని యొక్క వాక్యము ఈ ఉదయకాలం మనతో హెచ్చరిక చేస్తా ఉన్నది. ప్రియులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు, జనులు అనగా ప్రజలు పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిరట ఆయన యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ప్రభువట వారి విశ్వాసమును చూచి, పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి నడవలేని పరిస్థితి, కానీ తీసుకుని వచ్చినటువంటి వారిలో ప్రభు చూస్తూ ఉన్నది ఏంటంటే వారి యొక్క విశ్వాసము, దేవుని ఎడల నమ్మిక, ఆయన స్వస్థపరచు దేవుడు అనే ఉద్దేశ్యాన్ని వారు కలిగి
ఉన్నారు కాబట్టి ఆయన యొద్దకు మంచం మీద తీసుకుని వచ్చి ఉంటుండగా యేసు వారి విశ్వాసమును చూచి, తీసుకుని వచ్చిన వారి విశ్వాసాన్ని చూచి, తీసుకురాబడినటువంటి వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నాడు, కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడ్డాయి. నీ పాపములు క్షమించబడ్డాయి అంటే అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకులు అంటూ ఉన్నారు, పాపములు క్షమించటానికి నీకు ఎవరిచ్చారు అధికారము? పాపములు క్షమించటానికి తన తండ్రి అయిన దేవుడే తనకు అధికారం ఇచ్చాడు. స్వస్థపరచటానికి ఆయనే అధికారం ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నా. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీవు లేచి నీ యొక్క మంచము ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడట లేచి చక్కగా తన ఇంటికి వెళ్ళినట్లు. దీనిని బట్టి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి స్వస్థత పొందాడు. ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు తీసుకుని వచ్చిన వారి యొక్క విశ్వాసమును చూచినటువంటి దేవుడు కదలక మెదలలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పక్షవాయువు కలిగినటువంటి వారిని లేచి అంటాడు, నీ మంచం ఎత్తుకుని నీవు లేచి నడువు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ముగింపుగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, రక్తస్రావము కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి వ్యాధి ఉన్నదంతా ఖర్చు పెట్టింది. ఆమెట వెలుగు తట్టు వచ్చి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తధారలు కట్టెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆమెను చూచిన యేసయ్య అంటున్నటువంటి ఒక విలువైన మాట, కుమారి ధైర్యముగా ఉండు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఈ ఉదయకాలపు ఆరాధనలో మనం ఎవరమైనా వైద్యులకు అసాధ్యమని చెప్పి ఉంటే ఈ ఉదయకాలపు ఆరాధన మొదలుకొని ప్రార్థన చేద్దాం. అయ్యా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని నువ్వు సెలవిచ్చావు. నీ యందు నేను విశ్వాసం ఉంచానయ్యా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, మొరబెడుతున్నాను. ప్రార్థనకు జవాబిచ్చి వైద్యుని వలనటువంటి స్వస్థత నీవు నాకు దయచేయని ప్రార్థన చేద్దాం. దేవుడు స్వస్థత కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. మా యొక్క జీవితాల్లో నాయన ప్రార్థనతో పాటు విశ్వాసము కలుగు చేయండి. ఆరాధనలో పాల్గొన్న కుటుంబాలను దీవించండి. అలాగనే ప్రభువా, రక్షణ లేని వారికి రక్షణ, స్వస్థత లేని వారికి స్వస్థత కలుగు చేయండి. ప్రభువా, ఇదిగో తండ్రి 10th క్లాస్, ఇంటర్మీడియట్ తదితర పరీక్షలు సిద్ధపడుచున్న బిడ్డలు వారి పరీక్షల్లో తండ్రి విజయం కొరకు ప్రార్థిస్తాం. ఇంటర్వ్యూస్లో విజయం కొరకు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం కొరకు ప్రార్థిస్తాం. వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటావు నామ తండ్రి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తారు. సంతానం కొరకు ఎదురు చూస్తారు. కుటుంబాల సత్సంతానం కలుగు చేయమని ప్రార్థిస్తారు. ఎండలేక తీవ్రత దూరపరచమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల ప్రార్థన చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.